మీకు మార్చి 22 గుర్తుందా? హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక యువతిపై జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి రైల్లో నుంచి దూకేసింది. ప్రాణాలతో పోరాడుతూ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందింది. ఆ క్రమంలో రాజకీయ నేతలు స్పందించారు. అసలు భద్రత ఏది అంటూ వాళ్ళంతా కూడా ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కూడా దిగొచ్చారు, పరామర్శించారు. నీకు మేము ఉన్నాము అంటూ భరోసా ఇచ్చారు. ఇంతకీ ఆ కేసు ఏమైంది? నిందితుడు దొరికాడా? అదే బ్రేకింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. మార్చి 22 ఎంఎంటీఎస్లో అత్యాచార ఘటన అంతా ఉత్తిదే. ఎస్, ఉత్తిదే. అసలు అత్యాచారమే జరగలేదు అంటూ కేసుని క్లోజ్ చేశారు పోలీసులు. ఇన్స్టా రీల్స్ యావతో రైలు నుంచి ఆ యువతి జారి పడినట్టు చెప్పారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అత్యాచారం పేరుతో ఆమె కట్టుకథ అల్లింది అని చెప్పారు. ఆ కట్టుకథని నిజం అనిపించేలా ఆమె కనికట్టు చేసిందట. అదే నిజమని ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది పోలీసులు. 250 సీసీ కెమెరాల్ని జల్లెడ పట్టారు పోలీసులు. అలాగే 100 సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మంది అనుమానితుల్ని కూడా విచారించారు. అయితే ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో వాళ్ళంతా గందరగోళానికి గురయ్యారు. చివరికి పోలీసుల విచారణలో ఆ యువతి నిజం ఒప్పుకుంది. మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. విజయ్, అసలు ఎంత మోసం. ఒక అబద్ధం చెప్పితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అంటూ ఉంటారు. అది ఈ సంఘటన చూస్తే ఎగ్జాక్ట్ గా నిజమని అనిపిస్తోంది. ఆ యువతి ఎందుకు ఇంత కట్టుకథ అల్లినట్టు, ఇన్ని రోజుల నుంచి దాన్ని నిజమని చేయడానికి, నమ్మించడానికి ఎందుకు ఇంత ప్రయత్నం చేసినట్టు? అసలు మొత్తం విషయం ఎలా బయటకు వచ్చింది? అంటే దాదాపుగా పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్, రైల్వే పోలీసులు కావచ్చు, సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓటీ, దాదాపు మార్చి 22 నుంచి కేసు క్లోజ్. నిన్న కేసు క్లోజ్ అయింది. నిన్నటి వరకు కూడా దాదాపు ఎంటైర్ ఒక పోలీస్ శాఖ దాదాపు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు చేసిన విమర్శలు కావచ్చు, అపోజిషన్ పార్టీస్ చేసిన విమర్శలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ ఎంఎంటీఎస్ ట్రైన్కి సంబంధించిన ఇన్సిడెంట్లో అయితే ఆ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. హైదరాబాద్లో భద్రత లేదు, అసలు ట్రైన్లలో కూడా భద్రత లేదు. ఏకంగా ఇక్కడ లోకల్ పార్టీసే కాదు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యారు. అసలు పూర్తి స్థాయిలో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు అసలు ఆ అమ్మాయి పైన అత్యాచారం జరగలేదనే విషయాన్ని తేల్చారు. దాంతోపాటుగా తాను ఏదైతే ఒక రీల్ చేసుకుంటూ, ఎందుకంటే ఆమెకి రీల్స్ చేసుకునే అలవాటు ఉంది, సో ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో చాలా చోట్ల ఆమె రీల్స్ పెడుతుంది. అక్కడ ఆ ట్రైన్లో రీల్స్ చేసుకునే సమయంలో కాలు జారి కింద పడడంతో అది నిజంగానే అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి పోలీసులకి చెప్పడం, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా కట్టుకథగా పోలీసులు తేల్చారు. ఎందుకంటే 100 మందికి పైగా అనుమానితుల్ని విచారించారు. దాదాపుగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో గౌడవెల్లి ఎంఎంటీఎస్ ట్రైన్లో వెళ్తున్న ప్లేస్ ఉందో అక్కడి నుంచి దాదాపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు కూడా 17 కెమెరాస్ కావచ్చు, లేదంటే మొత్తం ఓవరాల్గా అక్యూజులు ఎవరైతే అనుమానితున్నారో వాళ్ళందరూ కూడా ఏ రూట్లో వెళ్ళారు. ఈ రకంగా చూస్తే దాదాపు ఒక 100 మందిని పైగా అనుమానించారు. 250 సీసీ కెమెరాలు ఈ రైల్వే స్టేషన్ చుట్టూ కూడా సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ ఏదైతే ఎంఎంటీఎస్ ట్రైన్ వెళ్ళిందో ఈ 17 స్టేషన్స్ను ప్రతి స్టేషన్ కూడా జల్లెడబెట్టారు. అనేక చోట్ల పోలీసులు వెతికారు. ఎక్కడా వెతికినా కూడా ఏ అక్యూజుడు కూడా కనీసం ఈ కేసుతో మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి యువతిని గట్టిగా అడగడంతో తను ఒప్పుకుంది. తనపైన ఎవరూ అత్యాచారం చేయలేదు, కేవలం రీల్స్ చేసుకుంటున్న సమయంలో కాలు జారి కింద పడడంతో అది అత్యాచారం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇంకొక 4 రోజులు పోతే నెల రోజులు పూర్తయిపోతుంది. అయితే ఇన్ని రోజుల విచారణలో ఎట్ వాట్ పాయింట్, ఏ సందర్భంలో పోలీసులకు అనుమానం వచ్చింది అసలు నిజంగా అత్యాచారం జరిగిందా లేదా అని? పోలీసులకు డౌట్ రావడానికి గల కారణం తాను చెప్తున్నటువంటి వ్యక్తి, ఆ పోలికలతో ఉన్నటువంటి వ్యక్తి ఆ ట్రైన్లో ఎవరు కూడా లేరు. ఆ ట్రైన్లో ఎవరైతే తోటి ప్రయాణికులు, ఇన్సిడెంట్ ఒకసారి మొత్తం గుర్తు చేస్తే మార్చి 22న రాత్రి 7:30 నుంచి 7:45 మధ్యలో, 7:30 to 7:45 మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ యువతి సెల్ ఫోన్ రిపేర్ కోసం మేడ్చల్ వెళ్తుంది, ఒక వ్యక్తిని కలవడం కోసం వెళ్తుంది. ఆ సమయంలో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా సస్పెక్ట్ చేశారు. కానీ ఏ వ్యక్తి కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు కానీ, లేదంటే అమ్మాయి చెప్తున్నటువంటి విషయాలు, దాంట్లో పోలికలు, తనపైన అత్యాచారానికి ప్రయత్నించాడు, తన మీదికి వచ్చే ప్రయత్నం చేశాడు, ఇవన్నీ కూడా చెప్తున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న పర్సన్స్ ఎవరు కూడా అక్కడ ఐడెంటిఫై కాలేదు. దాంతోపాటుగా తాను చెప్తున్న ఏ విషయం కూడా ఎన్రూట్ కాలేదు. ఆమె చెప్పినటువంటి విషయం, ఆమెను కింద పడడంతోనే ఎవరు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు, ఒకసారి డయల్ 100 కాల్ చేస్తానని చెప్పారు. వాళ్ళ బ్రదర్ మాట్లాడితే డయల్ 100 కాల్ అక్కడ ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి చూడడంతో పోలీసు వెహికల్ వచ్చింది. ఆ తర్వాత అంబులెన్స్లో వెళ్ళారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఫ్రెండ్ చెప్పిన విషయం చూస్తే తనే ఫోన్ చేసి
అంబులెన్స్ పిలిపించడంతో వచ్చి తీసుకెళ్లాలనే విషయం చెప్పింది. సో ఆమె చెప్తున్న ఏ విషయం కూడా కరెక్ట్గా లేకపోవడంతో పోలీసులు దాదాపు 100 మందికి పైగా అనుమానితులను విచారించారు. 250 సీసీ కెమెరాలని చూశారు. దాంతోపాటు చాలా మంది విజయ్, ఈ విచారణలో భాగంగా ఎప్పుడైతే ఒక క్లూ కూడా రావట్లేదో, ఆ అమ్మాయి చెప్పిన పోలికలతో ఏ మనిషి కూడా అక్కడ మ్యాచ్ అవ్వట్లేదో, పోలీసులకి ఖచ్చితంగా ఆ అమ్మాయి మీద కూడా అనుమానం వచ్చే ఉంటుంది. సో ఏ రకంగా వాళ్ళు క్రాస్ క్వశ్చన్ చేశారు ఆ అమ్మాయిని? ఆ సందర్భంలో ఎన్ని రోజులు పట్టింది ఆ అమ్మాయి నిజం బయటికి చెప్పడానికి? దాదాపు వారం రోజుల పాటు ఆమె గాంధీ హాస్పిటల్లో ఉంది. ఆ తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్కి దాదాపు 17 రోజుల పాటు ఆమె హాస్పిటల్లోనే ఉంది. ఆమె మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడడం, ఆ తర్వాత పోలీసుల ఇంట్రాగేషన్కి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సమయంలో కూడా తనపైన నిజంగానే అత్యాచారానికి ప్రయత్నించిన విషయాన్ని చెప్పింది. కానీ ఆ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పోలికల వ్యక్తి కావచ్చు, ఆ రకమైన ఇన్సిడెంట్ అక్కడ జరగలేదనేది పోలీస్కి చాలా డౌట్స్ వచ్చాయి. మొత్తం 5 యాంగిల్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒకవేళ నిజంగా జరిగితే ఆ వ్యక్తి ఎట్టించి వెళ్ళాలి, ఎందుకంటే ఆ స్టేషన్ ఏవైతే 17 రైల్వే ఎంఎంటీఎస్ స్టేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో పరిశీలిస్తే ఎవరు కూడా పారిపోతున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే అనుమానంగా ఈమె చెప్పిన పోలికల వ్యక్తి ఎవరు కూడా లేరు. సో ఇంతమందిని విచారించిన తర్వాత కూడా ఏ వ్యక్తి పైన కూడా పోలీసులు సాలిడ్గా ఒక ఎవిడెన్స్ కావచ్చు, లేదంటే ఈ వ్యక్తే చేసి ఉంటాడన్న అభిప్రాయానికి రాలేకపోయారు. దాంతోనే ఆమెని రీఎగ్జామిన్ చేయడంతో ఆమె ఒప్పుకుంది తనపైన అత్యాచారం జరగలేదు. ఎందుకంటే మీకు చూడవచ్చు, ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి దాంట్లో రాష్ట్రంలో అనేక మంది మాజీ మంత్రులు కావచ్చు, చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి పరామర్శించారు, మహిళా సంఘాలు వెళ్ళి పరామర్శించారు. అనేక మంది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, హైదరాబాద్లో పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదంటూ పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా అందరూ కూడా ఆరోపించారు. కానీ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఏ వ్యక్తి కూడా ఆమె అయితే ట్రైన్లో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఆమె చెప్పిన విషయాలతో పోలిక లేకపోవడంతో పోలీసులు కొంత అనుమానం వచ్చి ద ఫ్యాక్ట్ ఈస్ అవుట్. ఇప్పుడు ఏమీ జరగలేదు, అత్యాచార యత్నం అన్నది ఇప్పుడు క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఆ యువతి ఇన్ని రోజులుగా పోలీసుల్ని కానీ వ్యవస్థ మొత్తాన్ని కూడా మోసం చేసి తప్పుదారి పట్టించిన నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? గతంలో ఇట్లాంటి ఒక ఇన్సిడెంటే రాచకొండలో జరిగింది. ఒక అమ్మాయి తన పట్ల అత్యాచారం జరిగిందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ అయ్యాం. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా కొంత సూసైడ్ చేసుకుంది. ఈ ఇన్సిడెంట్లో కూడా అమ్మాయికి సంబంధించి ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చింది, ఒకవేళ నిజంగానే రీల్స్ చేసుకుంటూ కింద పడితే ఆ విషయం చెప్పడానికి ప్రాబ్లం ఏంది, ఎందుకు వాళ్ళ మధ్య ఆమెకి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పోలీసులు అనాలిసిస్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసును అయితే క్లోజ్ చేశారు. క్లోజర్ రిపోర్ట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎందుకంటే 100 మందికి పైగా అనుమానించారు. దాదాపు ఒక ఎంటైర్ ఈ కేసు కోసమే రైల్వే పోలీసులు కావచ్చు, మేడ్చల్ ఎస్ఓటీ కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు అంతా కూడా 15 రోజుల పాటు 17 బృందాలను పెట్టి అనేక రాష్ట్రాలకు కూడా వెళ్ళారు. ఒడిశాకు కూడా ఒక టీం వెళ్ళొచ్చింది. ఆ రూట్లో ఒక ట్రైన్ వెళ్ళింది. అక్కడ కూడా అక్యూజ్లు వెళ్ళుంటారన్న అనుమానంతో అక్కడ కూడా వెళ్ళొచ్చారు. కానీ ఎక్కడ తిరిగినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. ఎందుకంటే అసలు ఇన్సిడెంట్ జరిగిందే ఏ వ్యక్తిని అనుమానించడానికి కూడా లేకుండా పోయింది. అలాంటిది 100 మందికి పైగా పోలీసులు అనుమానించి అందరినీ కూడా వెరిఫై చేసి ఎక్కడ కూడా ఇట్లాంటి ఆమె చెప్పినటువంటి ఆనవాళ్ళ వ్యక్తి ఎక్కడ దొరకపోవడంతో తిరిగి ఆమెనే క్వశ్చన్ చేయడంతో ప్రస్తుతం ఆమె కర్నూలుకు వెళ్ళిపోయింది. కానీ ఈ ఇన్సిడెంట్ ద్వారా ఒక చిన్న విషయాన్ని ఆమె రీల్స్ చేసుకుంటూ ఆమె తలకు బలమైన గాయం తగిలింది, మెడకు బలమైన గాయం తగిలింది, అవన్నీ కూడా అక్యూజ్డ్ వల్లే జరిగిందని అందరూ కూడా అనుకున్నారు. డాక్టర్లు కూడా ఆమె తలకు బలంగా దెబ్బ తాకింది. ఆమెను ఇంట్రాగేషన్కి వారం రోజుల తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వచ్చింది. సో ఓవరాల్గా అయితే ఈ మొత్తం ఇష్యూలో ఆ అమ్మాయి చేసినటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం చేసినటువంటి వ్యవహారం కోసమే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని బదనాం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అనేక మంది విమర్శించిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ప్రస్తుతం ఆమె కర్నూలులో ఉంది. ఆమె పోలీసుల స్టేట్మెంట్ కూడా పోలీసుల ముందు కన్ఫెస్ చేసింది. అదే విషయంతో పోలీసులు ఈ కేసును కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా కోర్టుకు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో అది మార్చి 22న హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక యువతిపై అత్యాచార ప్రయత్నం జరిగింది అన్న ఆ సంచలనమైన వార్త తాలూకు లేటెస్ట్ అప్డేట్స్ అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు ఆ అత్యాచార యత్నం నుంచి తప్పించుకునే క్రమంలో ఆ యువతి రైల్లో నుంచి దూకేశానని చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమెని వెంటనే హాస్పిటల్లో తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇప్పించారు. చాలామంది రాజకీయ నేతలు స్పందించి నీకు అండగా ఉంటామని వాళ్ళు చెప్పారు. అయితే అల్టిమేట్గా దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే అసలు అత్యాచార యత్నమే లేదు అని ఆ యువతే స్వయంగా ఒప్పుకోవడం, తాను రీల్స్ చేసే క్రమంలోనే పొరపాటున జారి పడ్డాను అని చెప్పి ఆ యువతి ఇప్పుడు కన్ఫెస్ చేయడంతో ఆ కేసు మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు.